నమస్తే దోస్తులు ఎట్లున్నారు? అంత మంచిగున్నరులే. ఇయాల ముచ్చటేందంటే నేను వాకింగ్‌కెళ్తన్నా. అదే టాయిలెట్‌కెళ్తానన్నట్టు. నేను ప్రతిరోజు టాయిలెట్‌కెళ్ళేటప్పుడు ఈ బాడీ బెల్ట్ ఖచ్చితంగా యేసుకోవాల. యేసుకోపోతే నన్ను టాయిలెట్‌కి తీసుకెళ్లరు. ఆళ్ళ మీద ఈళ్ళ మీద ఉర్రుతా గదా! అందుకని బాడీ బెల్ట్ అన్నట్టు. ఇదేమో నాకు నుడుగు అయింది. అందుకే మా అక్కకిక్కడ తాడుతో కవర్ చేస్తంది. "అక్క జల్దీ అక్క నా దోస్తుగాళ్ళందరూ ఎళ్ళిపోతారే" అని చెప్తాను. ఇంకొంచెం లేట్ చేస్తుంది దోస్తులు. "జల్ది బా అక్క పోదాం పా అక్క నా దోస్తుగాళ్ళందరూ పోతారేమోనని నాకు టెన్షన్ అయితా ఉంది ఈడ. జల్ది బా అక్క. ఎవ్వలొచ్చినా తగ్గేదే లేదు, ఆగేదే లేదక్క. పా అక్క పా అక్క. ఆగక్క జర్రాగక్క ఈడేందో వాసనొత్తంది చూడని అక్క నన్ను. ప్లీజ్ అక్క" ఏంటక్కా డాడీకి చెప్తావా వాసన చూత్తానని? వద్దులే అమ్మా. చూసింకాను నీ బోన్స్ కట్టు, నీ పెడిగ్రీ కట్టు అంటా ఉంటారు. ఆగక్క జర్రాగక్క ఈడ పాయకానికి పోవడానికి జాగ దొరికింది. పానం ప్రశాంతంగుందక్క. ఏందక్క అంత స్పీడుగా పోతున్నరు? ఆగక్క ఈడ గూడా ఏమో వాసనొత్తంది. చూడనీయి రాదక్క. ఓయమ్మా ఏమన్నా వాసన చూత్తానంటే డాడీకి చెప్తానంటావు. ఆగక్క ఈడన్నా పాయకానికి పోనీ. ఎవడక్క వీడు కొత్త ఫేసు? మన బజార్‌లోకొచ్చిండు. న్యూ ఫేస్ కదా! ఏందక్క నన్ను చూసినా గాని చూడనంటే యాక్షన్ చేత్తాన్నవు? మినిమమ్ రెస్పెక్ట్ లేకుండా పోతుంది టెడ్డీగాడంటే. వద్దా అక్క గొడవకి? వద్దులే అక్క పోదాం పా అక్క. ఏడైతే అయిందిలే పాయకానైతే అయిపోయింది. దోస్తులు నా పాయకాన అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఉంటా దోస్తులు.